ఇక్కడ కూర్చుని 10 రోజులు ఆలోచించే కంటే ప్యాకప్ చెప్పి వెళ్ళేసి వస్తే ఎంత అవుద్దని మా అకౌంటెంట్ అడిగాను. వెళ్ళేసి 10 రోజుల్లో వస్తే ఎంత అవుతుందని అడిగాను. ఈ 10 రోజులు ఆలోచించుకొని చేద్దాం, లేదంటే మళ్ళీ ఒక దేవపుత్రుడు అవుతుందని. అయిపోయి ఏంటంటే వెళ్ళాడు ఏంటంటే ఎంతమంది యూనిట్ పెట్టుకుని మొత్తం వెళ్ళాలి, ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, చాలా అవుద్దండి కాస్ట్ అన్నాడు. సినిమా హిట్ అయితే అన్ని కవర్ 1 షోలో వచ్చేస్తాయి అన్నీ, ప్యాకప్ అని చెప్పాను. ఉలిక్కి పడ్డారండి అందరూ అక్కడ, ఎవ్రీబడి. ఏంటిది 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 అన్నారు. కాకపోతే ఎవ్వరూ నా మాట కాదలేరు. నేను చెప్పాను కదా ఎవరికంత సీన్ లేదని. ఎవ్వరూ సైలెంట్ అయిపోయారు అందరూ. నేను తిరిగి వచ్చి 10 రోజులు కాదు కానీ 1 మంత్ బ్రేక్ తీసుకున్నాను. థియేటర్స్కి వెళ్ళాను, రకరకాల మూవీస్ చూశాను, ఎన్నో రకాల ఇన్స్పిరేషన్లు తీసుకున్నాను, ఆర్డర్ మార్చాను. ముందు ఒక ఆర్డర్ ఉండేది, మళ్ళీ ఆర్డర్ మార్చాను. ఆ టైంలోనే నువ్వు వస్తాను వద్దంట, చాలా పాపులర్ ఫిల్మ్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో శ్రీహరి గారు విల్ బీ ఇన్ జైల్. ఓకే, అది లేదు ముందు. ఆ ఎపిసోడ్ పెట్టాలని ఒక ఐడియా. ఏదో సినిమా చూస్తూ ఉంటే ఎవడో జైల్లో ఉన్నాడు, ఎక్కడో ఏదో సినిమా, ఆ కథకి ఈ కథ సంబంధం లేదు. జైల్లో ఉన్నాడు వీడు, ఓపెనింగ్లో ఏదో బాగుంది, ఇందులో కూడా శ్రీగారి ఓపెనింగ్ ఎలా ఉంటుందని నేను చూస్తాను. పక్కన ఆవిడ సినిమా చూడండి అటుపెట్టి చూస్తున్నారేంటని అడుగుతున్నాను. అంటే ఆల్రెడీ ఆలోచించేస్తాను. ఇలాగ 2-3 ఫిలిమ్స్ చూసిన తర్వాత ఏదేదో సీన్లు చూసి ఏదేదో అనేసుకొని, ఆ సీన్లు కాదు మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆర్డర్ రాశాను. దానికి ఇట్ హెస్ టేకెన్ మీ 1 మంత్. ఆ 1 మంత్లో వచ్చిన రషెస్ అంతా మాతో ఎడిట్ చేయించుకొని చూసుకుని అవన్నీ మొత్తం అంతా రీరేట్ చేసి వీఆర్ గోయింగ్ టు అరకు బ్యాక్. ఆ సెట్ అంతా హోల్డ్ చేసి, మొత్తం అక్కడ ఎన్ని సెట్లు వేసాం అన్ని సెట్లు హోల్డ్ చేసి, దానికి మళ్ళీ పీపులు, మనుషులు. కొంతమంది అంటారండి ఒళ్ళు బలిసి ఇలా ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటారండి. కానీ మన లోపల మైండ్ ఎంత పని చేస్తుంది, పని చేసినా కూడా రాలేదు, ఆపేసి కాస్త గాలి పీల్చుకుని వచ్చి దీన్ని రీకరెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం అనేది చాలా మందికి ఉండదు. కానీ నా టీం మెంబర్స్ అందరికీ తెలిసి నమ్మారు. అది ఇక్కడికి వస్తే మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సినిమాకి. ఇట్ రిలీజ్ ఫర్ పొంగల్. మాది రిలీజ్ పొంగల్ కాదు యాక్చువల్గా. అందుకని ఆ రోజు నుంచి నన్ను అందరూ సంక్రాంతి రాసన్నారు.